కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మొత్తం బడ్జెట్ 48.21 లక్షల కోట్లు. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు. పన్ను ఆదాయం 28.38 లక్షల కోట్లు. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లు. వికసిత్ భారత్ లక్ష్యంగా 9 ప్రాధాన్యాంశాలతో ఈ బడ్జెట్ రూపొందించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆ 9 అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం. ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారని చెప్పవచ్చు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. 32 రకాల పంటలకు సంబంధించి 109 అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలను విడుదల చేయనున్నారు. వచ్చే 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తారని, వారికి సహకారం అందిస్తామని ప్రకటించారు. పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్ ని ప్రభుత్వం బలోపేతం చేయనున్నారు. రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం నాబార్డు ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాను ప్రోత్సహించి 400 జిల్లాలలో డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టనున్నారు. రెండవది ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి. ఇక ఈసారి బడ్జెట్లో ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించింది కేంద్రం. ఎన్నికల వేళ విద్య, ఉపాధి వంటి అంశాలలో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ రంగాలకి ప్రాధాన్యమిచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి ప్యాకేజీ కింద 3 కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. మొదటిది సంఘటిత రంగంలోని అన్ని సెక్టార్లలో తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి 1 నెల వేతనం 3 వాయిదాల్లో గరిష్టంగా 15,000 అందిస్తామని తెలిపారు. నెలకు గరిష్టంగా 1,00,000 లోపు వేతనం ఉన్నవారు దీనికి అర్హులు. దీనివల్ల 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుంది. రెండవది తయారీ రంగంలో అదనపు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉద్యోగాలు కల్పించే యాజమానులకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఈపీఎఫ్ఓ ద్వారా దీన్ని అందజేయనున్నారు. మూడవది ఉద్యోగం కల్పించిన నాటి నుంచి 4 ఏళ్ల వరకు ఈ ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. అదనంగా ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు 2 ఏళ్ల పాటు 3,000 రూపాయల వరకు ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ను రియంబర్స్ చేస్తామని తెలిపారు. ఈ పథకం వల్ల 50 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. పరిశ్రమల సహకారంతో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక హాస్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం తీసుకునే 10 లక్షల వరకు రుణాలకు ఆర్థిక సహాయం అందజేయనుంది. దీని కింద ఏటా 1,00,000 మంది విద్యార్థులకు రుణ మొత్తంపై 3% వడ్డీ రాయితీ ఇచ్చే ఈ వోచర్లు అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల సహకారంతో 5 ఏళ్ల వ్యవధిలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణిస్తామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు చేస్తామని తెలిపారు. ఇక మూడవది మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం. పూర్వోదయ పథకం కింద బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చారు. బీహార్లోని గయా నగరాన్ని తూర్పు భారతదేశంలో పారిశ్రామిక నోడ్గా అభివృద్ధి చేయనున్నారు. మహిళలు, బాలికల కోసం 3 లక్షల కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం కింద 63,000 గ్రామాల్లోని 5 కోట్ల మంది గిరిజనుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. ఈశాన్య ప్రాంతంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 100 పైగా బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్పై ఈ బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. 2024-25 బడ్జెట్లోని ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా సహాయం చేస్తామన్నారు. దాంతోపాటు పరిశ్రమల ఏర్పాటు కోసం
ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచినట్లు రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ సహాయం రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగిస్తామని ప్రకటించిన నిర్మలా సీతారామన్ నీరు, విద్యుత్, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు కేటాయిస్తామన్న నిర్మలా సీతారామన్. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. నాల్గవది తయారీ సేవలు. ముద్రా లోన్ పరిమితి 20 లక్షల వరకు పెంచారు. 5 ఏళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీలలో 1 కోటి మంది నిరుద్యోగులకు ఇంటర్న్షిప్ ఇప్పించనున్నారు. 12 నెలల పాటు నెలకు 5,000 రూపాయలు ఇవ్వడంతో పాటు వన్ టైం అసిస్టెన్స్ కింద 6,000 రూపాయలు చెల్లిస్తుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 12 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నారు. 5వది పట్టణాభివృద్ధి. స్టాంప్ డ్యూటీలపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పజెప్పనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్ల ఏర్పాటు, పీఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాలలోని 1 కోటి మంది పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం 10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాల్లో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. బ్యాంకింగ్ ప్రాజెక్టుల ద్వారా 100 పెద్ద నగరాల్లో నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచనున్నారు. 6వది ఇంధన భద్రత. సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ కింద 1 కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చనున్నారు. 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు, సోలార్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు, ఎన్టీపీసీ మరియు బీహెచ్ఈఎల్ మధ్య సంయుక్తంగా పూర్తి స్థాయి 800 MW పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. 7వది మౌలిక వసతుల అభివృద్ధి. మౌలిక సదుపాయాలకు కేంద్రం ఈసారి బడ్జెట్లో 11.11 లక్షల కోట్లను కేటాయించింది. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాలు తమ అభివృద్ధి ప్రణాళికలకు లోబడి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సాధించేలా కేంద్రం తరపున ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఇందులో భాగంగా 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. పీఎం గ్రామ్ సడక్ యోజన 4వ దశను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంత రహదారులు, అస్సాం వరద నివారణ సంబంధిత ప్రాజెక్టులకు దీని కింద సహాయం అందించనున్నారు. 8వది పరిశోధన ఆవిష్కరణలు. ప్రాథమిక పరిశోధనల కోసం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ని నిర్వహించనున్నారు. ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన మరియు ఆవిష్కరణల కోసం 1,00,000 కోట్లు సమకూర్చనున్నారు. 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నారు. 9వది కొత్త తరం సంస్కరణలు. ఎఫ్డీఏలను సులభతరం చేయడానికి విదేశీ పెట్టుబడుల కోసం భారతీయ రూపాయిని కరెన్సీగా ఉపయోగించుకునే అవకాశాలను సరళీకృతం చేయడం, పిల్లల కోసం తల్లిదండ్రులు పొదుపు చేసేలా ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఈ బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొంత ఊరట లభించింది. కొత్త పన్ను విధానంలోని పన్ను స్లాబులు మార్చారు. ఈ విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంచారు. ఎప్పటిలాగే 3 లక్షల వరకు పన్ను ఉండదు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5% పన్ను ఉంటుంది. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయంపై 10% పన్ను ఉంటుంది. 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయానికి 15% పన్ను ఉంటుంది. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆదాయానికి 20% పన్ను ఉంటుంది. 15 లక్షల పైన ఆదాయానికి 30% పన్ను వర్తిస్తుంది. ఇప్పుడు చేసిన మార్పులతో వేతన జీవులకు 17,500 పన్ను ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇక పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. వీటితో పాటు ఈ బడ్జెట్లో మరిన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15% తగ్గింపు, బంగారం వెండిపై దిగుమతి సుంకం 6% తగ్గింపు, ప్లాటినంపై 6.4% కుదింపు,
క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ, దీర్ఘకాల లాభాలపై 12.5% పన్ను, ఏంజల్ ట్యాక్స్ రద్దు, దేశంలో చిన్న ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రోత్సాహం, తగ్గనున్న బంగారం వెండి ధరలు, సెల్ ఫోన్లపై 15% కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు, లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు, 3 క్యాన్సర్ మందులపై, ఎక్స్రే మిషన్లపై జీఎస్టీ తొలగింపు, యుఎల్ పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు, పారిశ్రమలలో పనిచేసే కార్మికుల కోసం రెంటల్ సిస్టంలో డార్మిటరీ వసతి సౌకర్యం. శాఖల వారీగా కేటాయింపులు చూసుకుంటే రక్షణ శాఖ 4,54,773 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ 2,65,808 కోట్లు, వ్యవసాయం 1,51,851 కోట్లు, హోం వ్యవహారాల శాఖ 1,50,983 కోట్లు, విద్యాశాఖ 1,25,638 కోట్లు, ఐటీ అండ్ టెలికాం శాఖ 1,16,342 కోట్లు, ఆరోగ్య శాఖ 89,287 కోట్లు, ఇంధన శాఖ 68,769 కోట్లు, సాంఘిక శాఖ 56,501 కోట్లు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ 47,559 కోట్లు. ఇవి ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలు. ఇలాంటి వాటి కోసం ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు వేటు న్యూస్ కరెంట్ అఫైర్స్ ని మిస్ అవ్వకండి.